నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. దేశ ఆర్థిక రాజధానిలో ఇరానీ గ్యాంగ్ సభ్యులు పోలీసులపైనే రెచ్చిపోయారు. పోలీసులు వారి గ్యాంగ్కు చెందిన ఓ చైన్ స్నాచర్ను అరెస్టు చేసి తీసుకొని వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్లో పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ముంబైలో ఇరానియన్ గ్యాంగ్ మెంబర్లు అనేక క్రైమ్లలో భాగమవుతూ ఉండడంతో ముంబై వాసులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ గ్యాంగ్ న్యూసెన్స్ ను అడ్డుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా పోలీసులపైనే దాడులు చేయడంతో ఇరానీ గ్యాంగ్ వల్ల పొంచి ఉన్న పెను ప్రమాదంపై అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. డిసెంబర్ 5వ తేదీ బుధవారం సాయంత్రం సుమారు 20 మంది కరుడుగట్టిన ఇరానియన్ ముఠా సభ్యుల బృందం అంబివీలి రైల్వే స్టేషన్పై రాళ్ల రువ్వడంతో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అంధేరి ఈస్ట్ ఎంఐడిసి పోలీస్ సిబ్బంది 20 ఏళ్ల ఇరానియన్ చైన్ స్నాచర్ను అరెస్టు చేయడానికి అంబివీలి రైల్వే స్టేషన్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గ్యాంగ్కు చెందిన వారంతా ఎదురు తిరిగారు. చైన్ స్నాచింగ్ కేసులో ఒకడు నిందితుడుగా ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసులు రాత్రి 9:30 ప్రాంతంలో ఇరానియన్ బస్తీకి చేరుకున్నారు. విచారణ కోసం నిందితుడిని తీసుకొని వెళ్లే ముందు అంబివీలి రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకున్నారు. క్షణాల్లో ఇరానియన్ గ్యాంగ్ మెంబర్లు అక్కడ పోగయ్యారు. ముఠా సభ్యులు రైల్వే ట్రాక్ నుండి రాళ్లను సేకరించి అధికారులపై దాడి చేసి ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. ఓనులాలా ఇరానీ అనే క్రిమినల్ను అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. మహిళలు, మైనర్లతో సహా అనేక మంది ఇరానియన్లు రైల్వే స్టేషన్ సమీపంలో గుమ్మికూడి పోలీస్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ పోలీసులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇందులో ముఠా సభ్యులు ట్రాక్ పై నుండి రాళ్లను తీసి పోలీస్ అధికారులపై విసురుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి క్రిమినల్స్ ను ఎంకరేజ్ చేయకూడదంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.